దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు. దేవుని మాట్లాడినాం సార్. 1 సమూయేలు 16వ అధ్యాయంలో దేవుడే ఇలా తెలియబడుతున్నాడు. యెషయా కుమారుల్లో ఒకడిని అభిషేకించమని చెప్పాడు కదా. సమూయేలుకి అభిషేకిస్తాకు ఇచ్చాడనమాట. నీ కుమారులు ఎందరో ఉన్నారు, అందరూ తీసుకురా, అవునా ఒకరిని అభిషేకం అని చెప్పాడు దేవుడు అని చెప్పాడు. అని చెప్పేటప్పటికి యెషయా ఒక్కొక్కరు తీసుకొస్తున్నారు. పెద్ద కుమారుని తీసుకొస్తుంటే అతను ఎత్తు లాభు మంచిగా పుష్టిగా ఉన్నాడు మనిషి. సమూయేలు చూసి అనుకుంటున్నాడు, దేవుడు మంచి వ్యక్తినే ఎన్నుకున్నాడు దేవుడు అని చెప్పి అనుకుంటే దేవుడు అన్నాడు, ఇతను కాదా అని చెప్పాడు. అట్లా 7గురిని తీసుకొస్తే 7గురిని కాదన్నాడు దేవుడు. కాదన్నాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు అన్నమాట. మన మనుషులకు పనికిరాని వాళ్ళు దేవుడికి పనికొస్తారన్నమాట. మనుషులు నువ్వు పనికిరాబరా, నువ్వు ఎందుకు పనికిరాబా అంటారు చూడు, వాళ్ళు దేవుడికి పనికొస్తారన్నమాట. ఎందుకు పనికొస్తారా? దేవునందు భయభక్తులు కలిగి ఉంటారు. వాళ్ళు ఉండబోళ్ళే పనికొస్తారు. దేవుడందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు వాళ్ళు దేవుడికి పనికొస్తారన్నమాట. దేవుడికి భయభక్తులు కలిగి ఉండాలి. దావీదుని ఒకడు ఉన్నాడు, కడసారిపోడు, వీళ్ళే నచ్చలేదు, వీళ్ళే పనికిరాలేదు, ఇంకా ఆడేం పనికొస్తాడు, ఆడు ఉన్నాడు ఎందుకు పనికిరాడు అని గొర్రెలు కొని అరణ్యంలోకి పంపేసే మాత్రమే అతను ఎందుకు పనికిరాడు అంటే కాదు, పనికొత్త కాదు, అతన్ని తీసుకురండి, నేను అతను వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అన్నింటికి సర్లే అతను తీసుకొస్తాములే, నువ్వు భోంచేది కదరా అని చెప్తే నేను భోజనం చేయను, అతన్ని తీసుకురండి, అతను తీసుకొస్తే అతను అభిషేకించడానికి భోంచేస్తాను అన్నాడంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పుడు కౌరంపిచ్చారు దావీదుని. కౌరంపిస్తే దావీదు వచ్చాడంట. వచ్చేటప్పటికి దావీదు అంత లక్షణంగా చూసి ఈ సమయంలో అనుకుంటున్నాడంట, ఇతర అయ్యో నేను ఎందుకు వచ్చాను, ఇతర ఎందుకు పనికొస్తాడో, నిజంగా అలా అన్నట్టు ఎందుకు పనికిరాడు ఇతను ఎన్నుకున్నాడే దేవుడు అని నేను అనుకుంటున్నాడంట. అనుకుంటుంటే అప్పుడు దేవుడు అన్నాడంట, మనుషులు పై రూపాన్ని చూస్తారా సమూయేలు, నేను అంతరంగాన్ని చూసే దేవుణ్ణి, నువ్వు అతన్ని అభిషేకించి నువ్వు అని చెప్పాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అతన్ని అభిషేకించాడు అన్నమాట. అన్నల ఎదుట అభిషేకించాడు. అన్నల ఎందుకు పనికిరావని దావీదుని అన్నారు. తండ్రి తల్లిదండ్రి ఎందుకు పనికిరావని తోలేశారు దావీదుని. మనుషులు ఎందుకు పనికిరావని తోలేశారు కదా, దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. దేవుడు గొప్పగా ఎన్నుకుని దావీదుని అభిషేకించమని చెప్పాడనమాట. అప్పుడు అన్నాళ్ళు ఎదుట అప్పుడు కొమ్ము తైలం వేసి అభిషేకించాడనమాట. అన్నల ముందు అభిషేకించాడు. ఎందుకు పనికిరావాలనుకున్న వాళ్ళ ముందు ఈ ఇతరులను అభిషేకించాడు అన్నమాట. దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. అట్లాగే మన మనుషులు అనొచ్చు, నువ్వెందుకు పనికిరావురా, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు తిరిగి తప్ప దేనికి పనికిరావు, నువ్వు అసలు ఎందుకు పనికిరావు అని మనల్ని అన్న కానీ మనం దేవుడు ఇడిచిపెట్టే దేవుడు కాదు. మనం దేవుడిని ఆరాధనతో నేర్చుకోవాలన్నమాట. దావీదుని ఎంతగా ప్రేమించాడంటే దేవుడు, దావీదు ఏం పని చేశాడో నిత్యం దేవుడిని శుద్ధించేవాడు అంట. నిత్యం శుద్ధించేవాడు అంట. తల్లిదండ్రులు వెలివేసేసినా కానీ, అన్నదమ్ములు వదిలేసినా కానీ, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ గొర్రెలన్నీ ఒకసారి తోలి ఈ దావీదు పాటలు పాడుకుంటూ దేవుని సూచించుకుంటూ ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ఉండేవాడంట. అంటే అంతగా గణపరి శుతించేవాడు కాబట్టి దేవుడికి నచ్చాడు, దావీదు నచ్చాడనమాట.
దేవుడు ఎంతగా సూచించేవాడంట. ముందు నుంచి అసలు ఆ చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఆ మాటలు అంటే దేవుడి గురించి తెలుసుకునేవాడంట. వాళ్ళ అమ్మ తాతయ్యని అడగబోడు అంట. అమ్మ తాతయ్య, దేవుడు ఎర్ర సముద్రాన్ని బాధ చేశాడా, 6 నెలలుగా ఆగిపోయిందా, అక్కడ తాతయ్య పీతలు లేవు, అక్కడ అవి లేవా అనేవాడంట. పీతలు లేవంటే పీతలు లేవురా, ఏమిరా 6 నెలల మీద నడిచెళ్ళారు పితరులు అని చెప్తే వాళ్ళ అమ్మని అడిగేవాడంట. తాతయ్య అలసిపోయాడో, నువ్వు చెప్పు అమ్మ కాసేపు అని వాళ్ళిద్దరిని అడిగేవాడినంట. ఆ స్నేహితులు కాడ చెప్పాడంట. దేవుడి గురించి చెబుతుంటే ఎవరురా దేవుడు అంటే మా అమ్మమ్మ దేవుడు, మా తాతయ్య దేవుడు అనేవాడంట. నా దేవుడు అనేవాడు కాదంట, అమ్మమ్మ దేవుడు తాతయ్య దేవుడు అనేవాడంట. దేవుడు ఆయన గురించి ఇట్లా కార్యం చేసేవాడు, గొప్ప గొప్ప కార్యం చేశాడంట ఆయన అని చెప్పాడంట. చెప్పి ఎప్పుడు ఒక కొండ దగ్గరకు వచ్చేవాడంట, ఎత్తైన కొండ దగ్గరకు వచ్చేవాడంట. ఆ కొండ వంక చూసేవాడు, పైకి చూసి అప్పుడు అక్కడ ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, ఈ ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభువా, ఈ కొండ మీద నీకు ఒక మందిరం కడతాను నేను అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే అప్పుడు ఎక్కలేని ఎత్తైన కొండ దేవుడు ఎక్కిచ్చాడనమాట. ఎక్కిస్తాడు దేవుడు. మనకు ఆశ ఉండాలి, కానీ దేవుడు తృప్తిస్తాడు. మనకు ఆశ ఉండాలి, మనకు ఆశ ఉంటే అది దేవుడు తీరుతాడు. అంతేగాని మనకు ఆశ లేకపోతే ఏం తీరుతాడు? ఆశ లేని వాళ్ళంట. ఇప్పుడు సవాలు ఏదో ఆశ లేని వాడిని ఎవరు ఆశీర్వదించాలంట. ఎందుకంటే అతనికి ఆశీర్వదించబడతానికి అతనికి ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోతే దేవుడికి ఆడేం చేస్తాడు? ఈ దావీదుకి ఆసక్తి ఉంది కాబట్టి ఆ ఎత్తైన కొండను ఆయన ఎక్కించి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ఎత్తైన కొండ ఎక్కించాడంట దేవుడు. అక్కడ ఒక మందిరం కట్టాడంట దేవుడికి. దేవుడు నిత్యం దేవుడిని సూచించుకుంటూ, దేవుడిని ఆరాధించుకుంటూ, దేవుడి మందిరం, దేవుడి పాటలు పాడుకుంటాం. ఇదే దేవుడికి దావీదుని దేవుని సూచించుకోవడమే, దేవుని కనపరుచుకోవడమే, ఏరే పని లేదు దావీదుకి. అట్లా సూచించేవాడంట, అట్లా చేసేవాడంట. మంచి అట్లా చేసి అరణ్యంలో గొర్రెలు మేపినప్పుడు ఇట్లా పాటలు పాడుకుంటుంటే కలవరపడిని కొండల వైపు కన్నులెత్తు అని పాటలు పాడుకుంటా ఉంటుంటే ఒకసారి అంట ఒక గోరిపిల్ల కనపడలేదంట. కనపడిపోయేటప్పటికి అమ్మో గోరిపిల్ల కనపడలేదు, మా నాన్న మనలో నన్ను చెప్పలాయించేస్తారు, ఇంకేముంది దాన్ని ఎతకాలి అని ఆ గాఢాంధకారంలో లేకుందంట. అన్న కానీ ఏం భయం లేకుండా వెళ్ళిపోయాడండి ఎత్తుతాకి. వెళ్ళిపోతే అక్కడ ఏం కనపడుతుందా అంత కాలు షాట్ ఉందంట. ఏం కనపడిపోతే అక్కడికి వచ్చాడంట. ఈ అని నవ్వుకుంటూ వచ్చాడంట. అక్కడ ఈ అని నవ్వుకుంటే ఏంటి స్వరమైన పడుతుంది, ఎవరు కనపడతలేదు ఏంటి అని అటు ఇటు చూస్తుంటే అడిగి అని నవ్వుకుంటూ వచ్చాడండి. ఆడే కనపడుతాడు, ఆడే అసలు అల్లోడు కరిరోడు అది చైతాను ఈ అనుకుంటా వచ్చి ఇప్పుడు పాడు ఏదో పాడుతున్నావు పాడు వాడు ఇప్పుడు పాడు అంటే పాడుతాను రా చూడు రా సైతాన్గా అని చెప్పేసి అప్పుడు పాట పాడాడంట. కలవరపడిని కొండల వైపు కన్నులెత్తు పాట పాడేటప్పటికి ఈ సాతాను ఎట్టిపోయాడు, అదిలేడేక. సాతాను మన దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే ఈ చైతన్యం ఉండడు, మన దగ్గర వెళ్ళిపోతాడు. మనం ఆరాధించుకొని ఉన్న మట్టి మన మీద మన అధికారం చాలా అంటున్నాడు సైతాను. మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఎప్పుడు దేవుణ్ణే కనపరచాలన్నమాట. కనపరిచే జీవితం కలిగి ఉండాలన్నమాట. మనం అట్లా ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడికి నచ్చుతాం మనం, దేవుడి చిత్తం అది. నిత్యం ఆరాధన చేయాలి, నశించిపోయే ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఇదే దేవుడి సంకల్పం అది. ఒకసారి దేవుని స్తోత్రం హల్లెలూయ. ఒకసారి ఆ గాఢాంధకారంలోకి వెళ్ళినప్పుడు దేవుని మాట్లాడంట. ఎరా
ఈ గాఢాంధకారంలోకి వచ్చావు, ఏం భయం లేదా నీకంటే అప్పుడు అప్పుడు అన్నాడంట. అప్పుడు దాకా అమ్మ దేవుడు తాతి దేవుడు అన్నవాడు అప్పుడు అన్నాడంట. అప్పుడు పాడపాడు, నీవు నాకుండగా నీవు నాండగా అని పాడపాడాడంట. పాడపాడి అప్పుడు దాకా అమ్మమ్మ దేవుడు తాతయ్య దేవుడు అనేవాడంట. అప్పుడు నీవు నా దేవుడు అని అప్పుడు ఆయన దేవుడిగా అప్పుడు అప్పుడు అనుకున్నాడు అనమాట. అనుకుంటే అప్పుడు దేవుడు మెచ్చుకొని దేవుడిని ఆరాధన చేస్తాను నిచ్చుంది. అందుకనే అంతగా ఆరాధన చేసేవాడు కాబట్టి దావీదుని మెచ్చుకున్నాడు దేవుడు. దేవుడు నా హృదయాన్ని సారుడు అన్నాడు. నా దేవుడి చిత్తం నెరవేర్తాడు దావీదు, నెరవేర్చే దావీదు మాట. అందుకు మాలని దావీదు వచ్చాడనమాట. వచ్చి అప్పుడు ఇస్రాయేలు పెద్ద మీద రాజుగా అభిషేకించాడు కానీ ఇంకా రాజు కావాలా. సౌలే రాజుగా, మనుషుల దృష్టిలో సౌలు రాజు, దేవుడి దృష్టిలో దావీదు రాజు. అది అప్పటికి అప్పుడు ఇక గొర్రెలు మేపుకుంటే ఒకసారి అట్ట ఈ ముగ్గురు ఎస్సీకి కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకుల్లో ముగ్గురు పెద్దవాళ్ళని సౌలు వెనకమాల యుద్ధంలో పెట్టాడంట. సైన్యంలో పెట్టేటప్పటికే వాళ్ళు యుద్ధంలో ఉంటే 3 రోజులు ఇంటికి రాలేదంట. రాబోయేటప్పటికి వాళ్ళు ఏమైపోయారో ఇంటికి రాలేదు అని చెప్పేసి దావీదుకి కౌరంపించి దావీదుని ఇవన్నీ యుద్ధానికి యుద్ధంలోకి వెళ్ళారో వాళ్ళు 3 రోజుల నుంచి రాలేదు, మరి తిన్నారో తినలేదో కనుక్కుని ఇదిగో జున్నుగడ్డలో ఈ రొట్లు ఇవన్నీ ఇచ్చిరా ఇల్లు ఇచ్చి వాళ్ళ యోగక్షేమం తెలుసుకురావని చెప్పాడంట. చెప్పేటప్పటికి దేవుడి స్తోత్రం హల్లెలూయా చెప్పేటప్పటికి అలాగే అండి తండ్రి మాట కాదనకుండా తండ్రి మాట విని ఆ తెల్లారి పొద్దున్నే లేచి ఆ గొర్రెలు ఎవరికి ఒక కాపరికి అప్పగించి చేసి చెప్పినవన్నీ ఒక మూట కట్టుకుని ఎత్తుకెళ్ళాడంట. ఎత్తుకెళ్ళేటప్పటికి అక్కడ గుంపు కూడి ఉన్నాడంట జనం ఉంటే అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఉన్న అక్కడ భోజనాలు కాడ ఇప్పుడు ఉంటారు కదా, మనం కూలికి వెళ్తే భోజనాలు కాడ ఒక మనిషి ఉంటారు కదా, అట్లాగే ఆ మనిషికి అప్పుడు అయ్యి మా అన్నలకి ఇవి అని చెప్పి ఆ అన్నంతో ఏంటో ఏం మాట్లాడుతున్నాడంటే వెళ్ళి మాట్లాడితే అప్పుడు ఈ గొలియాత్ మాట వినపడిందంట. గొలియాత్ చేసి సవాళ్ళు వినపడినాయంట. సవాళ్ళు వినపడిందంట. వినపడేటప్పటికి అప్పుడు దావీదు అన్నాడంట. దావీదు ఆత్మ దేవుడి ఆత్మ పొందుకున్నాడు కదా. ఎప్పుడైతే అభిషేకించాడో సమయలు ఆనాటి నుంచి దావీదు మీదకి దేవుడి ఆత్మ దిగొచ్చిందంట. దేవుడు వర్ధనించే సౌలు మీదకి సాహిత్యాన్ని ఆత్మ వచ్చిందంట. ఇప్పుడు దేవుడి ఆత్మ రావాలన్నా దేవుడే కారణం. సైతాన్ ఆత్మ మన మీద వచ్చినా కానీ దేవుడే కారణం. మనం దేవుడి మాట వినలేదనుకో సైతానికి అప్పచెపుతాడు దేవుడు. సైతానికి అప్పచెపుతాడు అనమాట. అప్పచెప్పి దాని ఆధీనంలో పెట్టుకుంటుంది అది. మనం అట్లా ఉండకుండా దేవుడిని స్తుతించుకుంటూ దేవుడిని ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ దేవుడికి ఇష్టలుగా జీవించాలి. ఇష్టలుగా జీవిస్తే మనకి ఆపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడనమాట. కాపాడే దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకాలు జరిగించే దేవుడు. మన పక్షాన ఏ అపాయం మనకు రాకుండా కాపాడే దేవుడు. వచ్చినా కానీ దేవుడు మనకు తోడుగుండి మనం తప్పిస్తాడనమాట. తప్పించే దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడు. దేవుడికి అలా జీవిస్తూ ఇష్టలుగా జీవిస్తూ దేవుళ్ళో ముందు సాగుతుంది. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.